అమెరికా, ఇజ్రాయెల్ మధ్య గ్యాప్ వచ్చిందా? విభేదాలు వచ్చాయా? అన్న విధంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా మాట్లాడుకుంటుంది. ఎందుకంటే మొన్న ఉగ్రవాద నిరోధక సంస్థ డైరెక్టర్ అయినటువంటి జో కెంట్ రాజీనామాతో చాలా విధాలుగా దీని గురించి బలం చేకూర్చేటటువంటి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఒకవైపు ఏమొచ్చేసి ఇజ్రాయెల్ కావాలనే అమెరికాని యుద్ధంలోకి లాగింది. ట్రంప్కి ఏవేవో అబద్ధాలు చెప్పేసి వాళ్ళ ప్రయోజనాల కోసం యుద్ధంలోకి లాగేశారు. ఇప్పుడు మా డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది అన్న విధంగా అమెరికా ప్రజలే కాదు, అమెరికా నాయకులు, ప్రతినిధులు కూడా అదే విషయాన్ని అంటున్నారు. కేవలం డెమోక్రటిక్లు మాత్రమే కాదు, రిపబ్లికన్లు కూడా అదే విషయం చెప్తున్నారు. అందుకే ఇప్పుడు పార్లమెంట్లో ఏ బిల్లు వచ్చినా పాస్ అవ్వద్దని వాళ్ళు అంటున్నారు. అయితే మరొక వైపు ఇజ్రాయెల్ కూడా అమెరికాకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ట్రంప్కి మేము చెప్పాలా, ఆయనకి అన్నీ తెలుసు అని ఇజ్రాయెల్ అంటుంది. ట్రంప్ ఏమంటున్నాడు, అసలు నన్ను ఎవరూ లాగలేదు యుద్ధంలోకి, నేనే ఇజ్రాయెల్ని కావాలని అడిగాను, ఇంకా అవసరమైతే వాళ్ళనే నేను రిక్వెస్ట్ చేశాను యుద్ధం చేద్దాం అన్నట్టుగా చెప్తున్నాడు. కానీ ఇక్కడ పరిణామాలు చూస్తే ఇరాన్ మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, సౌత్ పార్స్ మీద జరిగినటువంటి దాడి, ఆ దాడికి ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య కూడా కొంచెం గ్యాప్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది మాకు తెలియదు, మాకు ఇజ్రాయెల్ చెప్పలేదు, చెప్పకుండానే సొంతంగా దాడి చేసిందని ట్రంప్ అన్నాడు, అమెరికా చెప్పింది. దానికి ఇజ్రాయెల్ కూడా ఈ దాడి గురించి బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చు, మేమే సొంతంగా నిర్ణయం తీసుకొని దాడి చేసామన్నారు. తరువాత ఇరాన్ ఏం చేసిందంటే ఖతర్ మీద, ఆ యొక్క ప్లాంట్ సిటీ మీద పూర్తిగా నాశనం చేసింది. ఎల్పిజి ప్లాంట్ సిటీ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ సిటీ, దాన్ని పూర్తిగా నాశనం చేసేసింది. దీనివల్ల ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ డాలర్తో చాలా విపరీతంగా ఇబ్బంది పడుతున్నాయి. అంటే క్రూడ్ ఆయిల్ వల్ల, క్రూడ్ ఆయిల్ ధర $120 చేరుకుంది కేవలం ఈ దాడి వల్ల. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమొచ్చేసి అమెరికాకు తెలియదు, మేమే సొంతంగా తీసుకున్నాము నిర్ణయాలు, అందుకే మేము దాడి చేశాము, ఈ విషయం అమెరికాకు తెలియదని చెప్తోంది. కానీ ఇది ఇజ్రాయెల్ ఒక విధంగా డౌట్గా చెప్తుంది. అటు అమెరికా కూడా మాకు తెలియదు, ఇక నుంచి మీరు దాడి చేయకండి, ఇక నుంచి దాడి చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా హెచ్చరించింది ఇజ్రాయెల్. దానికి బెంజమిన్ నెతన్యాహు కూడా దానికి మేము స్పందించాము, ట్రంప్ చెప్పినటువంటి విధంగా ఇక నుంచి మేము దాడి చేయము అంటున్నారు. కానీ ఇక్కడ సమన్వయం లోపం ఎందుకు వచ్చింది? వాస్తవంగా ఇక్కడ ఈ రెండింటి మధ్య కూడా కొన్ని పొరపచ్చాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ అంతర్జాతీయ మీడియా చెబుతున్నట్లుగా పొరపచ్చాలు రావచ్చు, రాకపోవచ్చు. ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్, అమెరికా వేరువేరుగానే దాడులు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఆ పొరపచ్చాల వల్లే అటు ఇజ్రాయెల్ సొంతంగా నిర్ణయం తీసుకొని ఇరాన్ మీద దాడి చేసింది, ఇటు అమెరికా కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకొని దాడులు చేస్తుంది ఇరాన్ మీద అన్న విధంగా జరుగుతోంది. మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటి మధ్య సమన్వయం కుదిరిందని కూడా చెప్తున్నారు. ఇలా సొంతంగా కాకుండా, సమన్వయం లేకుండా దాడులు చేస్తే అటు ఇరాన్కి నష్టమే, అమెరికాకి, ఇజ్రాయెల్కి నష్టమే, మొత్తం ప్రపంచానికి నష్టమే. దిగిన యుద్ధం ఏదో దిగారు, ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఫినిష్ చేయాలో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇరాన్ ఏమో లొంగడం లేదు. ఈ రెండింటి మధ్య ముఖ్యంగా పరపచ్చాలు రావడానికి అటు అమెరికా ప్రజలు కూడా తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఎవరిని? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని, ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తున్నారు, ఇరాన్ని కాదు. దానివల్ల ఇప్పుడు చనిపోయినటువంటి సైనికుల ఫ్యామిలీస్ కూడా ఇరాన్ని నాశనం చేయండి అని వాళ్ళు అంటున్నట్లుగా అమెరికా చెప్పాల్సి వచ్చింది. వాస్తవానికి వాళ్ళు ఏమీ చెప్పలేదు. వాళ్ళు యుద్ధం వల్ల మా జీవితాలు నాశనం అయిపోయినాయి అంటే వాళ్ళేమో మీరు ఇరాన్ నాశనం చేసి రండి అన్నారు. ఆ చనిపోయినటువంటి 6 సైనికుల యొక్క ఫ్యామిలీలని అబద్ధం చెప్తుంది. మొత్తానికి ఇజ్రాయెల్, అమెరికా మధ్య చిన్న పొరపచ్చాలు అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది.